ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖర్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో తన స్వగృహంలో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1973లో మమత చిత్రంతో ఆయన నిర్మాతగా మారారు. శేఖర్ బాబు పార్థివ శరీరానికి సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అర్జున్, మురళీమోహన్, రాఘవేంద్రరావు తదితరులు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నూరారా బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా శేఖర్ బాబు మాకు లేరు అని అనుకోవడం చాలా బాధాకరంగా ఉంది. జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బాగా తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, మేమందరూ కలిసి పెరిగాం అనమాట. నిజంగా పొద్దున మెసేజ్ అయిన వెంటనే చాలా చాలా బాధేసింది. ఫిలిం ఛాంబర్లో అనేక ప్రాముఖ్యమైన పాత్రలు తీసుకున్నటువంటి మంచి మిత్రుడు కేసీ శేఖర్ బాబు గారికి లేరు అని చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తిగా ఆయనతో నాకు ఉన్న పరిచయం దాదాపుగా 40 ఏళ్లకు పైగానే. నేను ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో ఉన్నప్పటి నుంచి వారితో నాకు పరిచయం. ఒక మంచి మిత్రుడు కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.